సో ఎలా ఉంటుంది, మీరేమో మీ పార్టీ ఎలా ఫీల్ అవుతోంది ఇది కన్ఫర్మ్ అయినందుకు? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. సరే, మీరు కన్ఫర్మ్ అయిందని మీరు అంటున్నారు, కానీ మాకైతే అటువంటి సమాచారం ఏం లేదు వికే గారు. సో కన్ఫర్మ్ అయిందని భావించి నేనైతే ఆ దిశగా నేను మాట్లాడలేను. మాకైతే ఎటువంటి సమాచారం లేదు. భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా వారు ఏం సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు, ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ రాష్ట్ర స్థాయి నాయకులు మరి వాళ్ళ జాతీయ స్థాయి నాయకత్వానికి ఏం తెలియజేశారు, వీటికి సంబంధించి మా వద్ద ఎటువంటి సమాచారం లేదు. సో ఎటువంటి కన్ఫర్మేషన్లు కూడా లేవు. ప్రస్తుతం కన్ఫర్మ్ అయినటువంటి పొత్తు టీడీపీ జనసేన పొత్తు, అంతకు మించి ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్స్ లేవు. కానీ మీరు అన్నట్టు మన ఆంధ్రజ్యోతి దినపత్రిక ద్వారా కానివ్వండి, ఛానల్స్ ద్వారా కానివ్వండి కొన్ని వార్తలు వింటూ ఉన్నాం. కానీ మా పార్టీ జాతీయ అధ్యక్షులు కానీ నారా లోకేష్ గారు కానీ అటువంటి సంకేతాలు అయితే మాకేమీ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. కాబట్టి నేను కన్ఫర్మేషన్ మీద మాట్లాడలేను. కానీ కొన్ని విషయాలు అంటే, ఒకటి ఏంటంటే వికే గారు, తెలుగుదేశం పార్టీ పరంగా మేమైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా టీడీపీ జనసేన ఈ రెండు పార్టీల పొత్తుని ఇంకా మరింత బలంగా ప్రజల మధ్యకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఇంకా మరింత సమన్వయంతో ఏ రకంగా పనిచేయాలన్న అంశం మీదే మేము దృష్టి కేంద్రీకరించాం. వేరే ఇంకా ఇతర పార్టీలతో మనం ఎలా చేతులు కలపాలి, లేదంటే ఇంకొక పార్టీలు వేటితోనైనా మనం ఏ రకంగా పొత్తుకు వెళ్లాలనే అంశాల మీద అయితే ఎక్కడా కూడా ఏ స్థాయిలో కూడా ఎవరు ఎదురు చూడట్లేదు, ఆలోచించట్లేదు. సో అవర్ కంప్లీట్ ఫోకస్ ఈజ్ ఆన్ టీడీపీ జనసేన అలయన్స్. మా పార్టీ జాతీయ అధ్యక్షులు ఇప్పటికే 25 పార్లమెంట్ల పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఉమ్మడిగా సభలో పాల్గొనటం కానీ, యోగాలం క్లోజింగ్ ఇవన్నీ కూడా చూశారు. కాకపోతే ఏంటంటే వికే గారు, సాధారణంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు ఏంటంటే, టీడీపీ జనసేన ఈ రెండు పార్టీలు కూడా రేపు స్వీప్ చేయబోతా ఉన్నాయి. ఏపీలో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కూడా కంప్లీట్ స్వీప్ ఈ రెండు పార్టీలు కూడా చేస్తాయని అన్ని రకాలుగా కూడా మనకి ఇండికేషన్స్. నేషనల్ పార్టీస్ ఎప్పుడైనా కాదు నన్ను కన్క్లూడ్ చేయండి సార్. నేషనల్ పార్టీస్, జాతీయ స్థాయి పార్టీలు ఎప్పుడు కూడా రాష్ట్రాలకు సంబంధించి పొత్తులకు సంబంధించి వాళ్ళు ఏంటంటే విన్నింగ్ హార్స్ తో కలవటానికి ప్రయత్నాలు చేస్తారు ఎవరైనా కూడా. ఎందుకంటే పుల్లారావు చెప్పినట్టు నెంబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ నంబర్ గేమ్, ఢిల్లీ పాలిటిక్స్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ గేమ్. సో ఏ కూటమిలో మనం భాగస్వామి అయితే మనకు కొంత, మన జాతీయ స్థాయిలో మనకు కొంత బెనిఫిట్ జరుగుతుందని సాధారణంగానే నేషనల్ పార్టీస్ అన్ని కూడా ఆలోచిస్తుంటాయి.